అందరికీ నమస్కారమండి. తెలుగువారి యొక్క కొత్త నూతన సంవత్సరం శ్రీ పరాభావనామ సంవత్సర తెలుగు సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు. మరి నేను నా చేతిలో ఉన్నటువంటి డైరీ ప్రపంచంలో ఉన్నటువంటి కలియుగ వైకుంఠుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ 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 తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవస్థానం వారు ఏర్పాటు చేసినటువంటి డైరీ. ఈ డైరీ తెలుగు సంవత్సరం ఉగాది నుంచి రావలేదండి. ఇంగ్లీష్ సంవత్సరం జాన్వరి 1 నుంచి ప్రచురించబడ్డారు. మరి దానికి నేనేమి చేశానంటే, ఈరోజు మార్చి 19 తెలుగు సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా ఈరోజు నుంచే నేను ఈ డైరీని ప్రారంభించి నా యొక్క దినచర్య కార్యక్రమాలు ఈ డైరీలో రాసుకునే ప్రక్రియ నాకు గతం నుంచి ఉంది. ఈరోజే ఇది ప్రారంభిస్తున్నాను. అందువల్ల నేను ఏమి చేశానంటే, జనవరి 1 నుంచి ఉన్నటువంటి తేదీలను అన్నీ డైరీ చూసారా ఎంత నీట్‌గా, చక్కగా, అందంగా, ఆధ్యాత్మికంగా ఉన్నదో. దీనిలో ఉన్నటువంటి అలివేలు మంగమ్మ వెంకటేశ్వర స్వామి చిత్రపటం మొదటి పేజీలో. అనంతరం తరువాత ఉన్న పేజీ జాన్వరి 1 ఇంగ్లీష్ సంవత్సరం. ఇక్కడి నుంచి నేను అన్ని పేజీల్ని తిరుచానూరి పద్మావతి అమ్మవారు. ఇది జాన్వరి 1. ఈ పేజీ నుంచి నేను మొదలు పెట్టలేదండి. ఇక్కడి నుంచి మార్చి నెల 18 తర్వాత వచ్చే తేదీ మార్చి 19వ తేదీ అనగా ఈరోజు ఉగాది పండుగ సందర్భంగా నా డైరీని నేను నా దినచర్య కార్యక్రమాలు, నేను రాయాలనుకున్న ముఖ్యమైన విషయాలు ఈ గ్రూప్‌లో, ఈ డైరీలో నేను ఈరోజు ప్రారంభిస్తున్నా. ఎందుకంటే మనకి ఈ ప్రాంతంలో రకరకాల వర్గాలు, రకరకాల ప్రాంతాలు ఉన్నప్పుడు కూడా మన ఆలోచన, ఆశయం అనేది తెలుగు పండుగ యొక్క ప్రాముఖ్యతను, ఇది ప్రకృతి మనకిచ్చినటువంటి ఈ తెలుగు సంవత్సరం మనకొచ్చినటువంటి పంటలు అవనియండి, ప్రకృతిలోని చెట్టు యొక్క ఆకులు పూర్తిగా ఎండిపోయి కొత్త ఆకు చిగురిస్తూ ప్రకృతి సిద్ధంగా వచ్చినటువంటి పండగే ఈ తెలుగు సంవత్సర శ్రీ పరావనామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా ఈ రోజు నుంచి మనం ఈ డైరీని ప్రారంభిస్తున్నాం. వ్యక్తిగతంగా కాకుండా మన యొక్క ధర్మాన్ని పాటించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీకు మరొక్కసారి ఉగాది పండుగ